17 పార్లమెంట్ నియోజకవర్గాలల్లో పబ్లిక్ అంతా ఏలికి ఇంకంటించుకునుడు అయిపోయింది. ఇక ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుందనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. అంతటా మాకు ఇన్ని సీట్లు వస్తాయి, మాకు అన్ని సీట్లు వస్తాయి అని అన్ని పార్టీలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. కానీ ఈవీఎంలు తెరిస్తే అప్పుడు తెలుస్తుంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది. మరి అవి తెరవాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే. అప్పటిదాకా మిషన్లు ఏం చేస్తారు, ఏడ పెడతారు, ఎవరు కావాలంటారు, ఇసొంటి డౌట్లు చాలా మందికే వచ్చి ఉంటాయి. గీ ముచ్చట చూస్తే గవన్నీ ఎరకైతాయి. ఓట్లేసుడు ఒడవంగానే ఈవీఎం మిషన్లకు ఇట్లా సీలేసి పోలింగ్ సెంటర్ల కాంచి స్ట్రాంగ్ రూమ్ లోకి పట్టుకపోయిండ్రు. కొన్ని జాగాల్లో ప్రైవేట్ కాలేజీలను స్ట్రాంగ్ అర్రలు లెక్క చేస్తే ఇంకొన్ని జాగాల్లో గోదాములలో పెట్టిర్రు. జిల్లా కలెక్టర్లు దగ్గరుండి మిషన్లను అర్రలలో పెట్టించి బందోబస్తు తాళాలు వేపించిండ్రు. ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చిన మిషన్లు ఆ నియోజకవర్గానికి సపరేట్ ఉండేటట్టు సౌలతులు చేసిర్రు. అటు ముఖాన్ని ఎవ్వరు పోకుండా జవాన్లతో ఫుల్ సెక్యూరిటీ పెట్టిండ్రు. సీమ సిటుక్కుమన్నా ఎరకయ్యేటట్టు అంతటా సీక్రెట్ కెమెరాలు చూస్తూనే ఉంటాయి. పోటీ చేసిన లీడర్లు వచ్చి ఐడి కార్డులు చూపిస్తే బయటికి వెళ్ళి ఇట్లా చూడనిస్తున్నారు. 17 సీట్ల కోసానికి 525 మంది పోటీలుంటే 165 మంది ఓటేసిండ్రు. స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన మిషన్లు తెరుస్తానికి ఇంకో 20 రోజులు పడుతుంది. అప్పటిదాకా ఇంతే సెక్యూరిటీ ఉంటది. 4 తారీఖు నాడు బయటికి తీసి అందరి ముంగట లెక్క పెడితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఏడెవ్వరు గెలిచింది ఎరకైతది.